అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈరోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. ఓసారి అనిపిస్తుంది, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచ్ చేసి ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి. ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా, మానవ సేవ కూడా. ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావన్లో 100 ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దయిన 700 అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది. దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే 6.5 ఎకరాల్లో కడుతున్నారు. అదే సమయంలో